రాగం తానం పల్లవి రెండవ భాగం. ఒకటవ భాగంలో పాటలి ఉద్యోగం కోసం వెళ్ళి తల్లి స్నేహితురాలని కలిసి తిరిగి వస్తుంది. తర్వాత తల్లిని తన తండ్రి గురించి గతం గురించి ప్రశ్నిస్తుంది. తల్లి ఇచ్చిన పుస్తకం చదవడం మొదలు పెడుతుంది. కథ కొనసాగుతుంది. అది మొదలు మోహన్తో మాట్లాడడం చాలా వరకు తగ్గించింది. ఇవేమీ అర్థం కాని మోహన్ తండ్రి పోయిన దుఃఖంలో అలా ఉంది అని సరిపెట్టుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. రామనాథం ఏదో అమావాస్యకి పౌర్ణానికి వచ్చినట్లు వచ్చిపోతున్నాడు. పెత్తనమంతా మోహన్ చేతుల్లోనే పెట్టి, సంగీత, ఇంకా నీకు మీ నాన్న మీద బెంగేనా? ఎన్నాళ్ళిలా ఏడుస్తూ కూర్చుంటావు? అలా బయట ప్రపంచంలో పడటం నేర్చుకో. పోయిన వాళ్లతో ఎవరూ పోలేరు కదా. ఆ దుఃఖాన్ని అణుచుకోవాలి. సినిమాకి వెళ్దాంరా, కాస్త మనసు తేరుకుంటుంది అన్నాడు మోహన్. సినిమా మాట వింటూనే అదిరిపడింది సంగీత. క్రిందటిసారి తండ్రి పోయాడు, ఇంకా దేనికి పాడు సినిమాలు? ఈసారి ఏం అనర్థం చుట్టుకుంటుందో అనుకుంది భయంగా. ఏం సంగీత, మాట్లాడవేం అని అడిగాడు మళ్ళీ. ఏమో, నాకు ఈ సినిమాలు చూడాలని బొత్తిగా అనిపించడం లేదు అంది. పర్వాలేదులే, ఈ ఒక్కసారికి రా అన్నాడు బలవంతం చేస్తూ. వెళ్ళకపోతే ఆఫీసర్గా ఏమనుకుంటాడోనని భయం. వెళ్ళాలంటే మళ్ళీ ఏం అనర్థం చుట్టుకుంటుందోనన్న హడలు. చివరికి వెళ్ళడానికే నిశ్చయించుకుంది. ఈ ఉద్యోగం కాస్త సినిమాకి రాలేదన్న కక్ష కొద్దీ పీకి పారేస్తే తన గతేమవుతుంది అనుకుంటూ భయపడి బిక్కుబిక్కుమంటూనే వచ్చింది థియేటర్కి. అప్పటికే టికెట్లు తీసుకునున్నాడు మోహన్. న్యూస్ రీల్ అయిపోతే గానీ ఏనాడు రావు కదా అంటూ పైకి దారి తీశాడు. అనుసరించింది సంగీత. సంగీత, నిన్ను ఇలా సినిమాలకి ఎందుకు రమ్మంటానో తెలుసా? నీ మీద నాకున్న ప్రేమ కొద్దీ. కానీ నీకు మాత్రం నేనంటే అంత మమకారం ఉన్నట్లు కనిపించదు అన్నాడు భుజం మీద నుంచి చెయ్యి కిందికి పోనిస్తూ. ఏదో తెలియని పులకరింత, వెచ్చని ఆవిరి బుగ్గల్లోకి పాకుతుంటే తొలిసారిగా ప్రేమని గురించి వెల్లడిస్తున్న యువకుడిని చూసి మేను గగురు పొడిచినట్లయింది సంగీతకి. అబ్బా, ప్రేమని గురించి మెల్లగా అతను చెబుతుంటేనే తన గుండెలు జల్లుమంటున్నాయి కదా. ఆనందంతో మైమర్చిపోతోంది కదా. ఇంకా నిత్య జీవితంలో అతని అర్ధాంగి అయి అతని ప్రేమవాహినిలో తేలియాడుతుంటే ఇంకెంత గొప్పగా ఉంటుందో కదా అనుకుంటూ అప్పటికప్పుడే ఊహాలోకాల్లో తేలిపోసాగింది సంగీత. ఇంకా తెర మీద బొమ్మలు కనిపించడం మానేశాయి. ఆ స్థానంలో నవోన్మేషమైన నందనవనం, అందు సౌరభాలను వెదజల్లే పూల మొక్కలు, అందులో యథేచ్ఛగా విహరిస్తున్న ప్రేమ జంట తాము. అబ్బా, ఎంత అందంగా ఉంది అనుకుంటూ మురిసిపోతున్న ఆమెకు ఏం సంగీత మాట్లాడావు అని అడిగాడు. స్వప్నలోకంలో నుంచి బయటపడింది. ఏమడిగారు అంది వింతగా. ఏమిటో నువ్వు విననే లేదన్నమాట. సినిమా పూర్తి అవగానే ఏదన్నా హోటల్లో రూమ్ తీసుకుని ఈ రాత్రికి హాయిగా గడుపుదామా అని అడిగాడు. ఆ మాట వింటూనే అదిరిపడింది సంగీత. వద్దొద్దు, అలాంటివి కుదరవు, నాకు ఇష్టం ఉండదు కూడా అంది. ఏం ప్రతిదానికి భయపడతావెందుకు? ఒక్క రాత్రి కలుసుకున్నంత మాత్రాన కొంపలంటుకోవు. మగవాడిని సుఖపెట్టడంలో గల ఆనందం నువ్వు అనుభవించవచ్చు. ప్లీజ్, అలాంటి ఆనందాలు నాకిప్పుడేమొద్దు. పెళ్ళవ్వాలి, నా భర్తతో ఆ ఆనందం పంచుకోవాలి కానీ ఇలా అసహ్యంగా కాదు అంది నిబ్బరంగా. ఆ మాటకి క్షణం ఆమె వెంక చూసి, పోనీ రాత్రంతా వద్దులే, 1 గంట ఉండి వెళ్ళిపోదాం అన్నాడు ఆశగా. నో, 1 గంట కాదు, 1 నిమిషం కూడా నాకు అలా గడపటం ఇష్టం ఉండదు. ఈ సినిమాకి రావడమే నా మనసు చంపుకొని పరిస్థితులకి లొంగి వచ్చానే గాని మనస్ఫూర్తిగా ఇష్టపడి కాదు అంది ధైర్యంగా. ఆ క్షణంలో అంత ధైర్యం ఎలా వచ్చిందో ఆమెకే అర్థం కాలేదు. మోహన్ మాట్లాడలేదు. కానీ ఎన్నిసార్లు చెప్పినా సంగీత ససేమిరా ఇష్టపడకపోయేసరికి ఏం చేయలేకపోయాడు. సినిమా అయ్యాక తిన్నగా ఇంటికి వెళ్ళిపోయింది సంగీత. తను అతని కోరికను తీర్చలేదని, రేపు ఆఫీసుకు రాగానే చిందులు శివాలు తొక్కుతూ పనికి రానక్కర్లేదని చెప్పడు కదా అని ఆ రాత్రంతా దిగులు పడుతూనే ఉంది. తెల్లవారి భయపడుతూనే ఆఫీస్కి వచ్చింది. అప్పటికింకా మోహన్ కూడా రాలేదు. కొంచెం ధైర్యం తెచ్చుకొని తన సీట్లో కూర్చొని పని చూసుకోసాగింది. సరిగ్గా 10:30కి సావకాశంగా వచ్చాడు మోహన్. వస్తూనే సంగీతని చూడనట్లే గదిలోకి వెళ్ళిపోయాడు. అది గమనించి చిన్నబుచ్చుకుంది సంగీత. మరో 1/4 గంటకి అయ్యగారు పిలుస్తున్నారమ్మా అన్న ప్యూన్ మాట విని తనకి మూడింది లెమ్మని అంది సంగీత. కాళ్ళు వణుకుతుంటే మెల్లగా స్ప్రింగ్ డోర్ తెరుచుకొని గదిలోకి అడుగుపెట్టింది. మోహన్ ఆమెని గమనించి జేబులోంచి కవర్ తీసి ఆమెకిస్తూ, ఇది చదువుకో అంటూ అందించాడు. ఆ కవరు చూసేసరికి ముఖం నల్లబడింది సంగీతకి. ఇందులో ఏం రాశాడు? ఇంకా నువ్వు ఉద్యోగంలోకి రానక్కర్లేదు, నీకు నీ పనికి ఓ నమస్కారం అనేగా. అంతకంటే ఏముంటుంది? తన కోరికలు నెరవేర్చకపోతే ఉద్వాసనే కదా అనుకుంటూ
ఆ కవరు విప్పడానికి చాలా భయపడింది సంగీత. చివరికి తన కర్మం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది, దానికి బెంగపడితే ఏం లాభం అనుకుంటూ మెల్లగా విప్పదీసింది. సంగీత, రాత్రి సినిమాలో నీ అభిప్రాయాలు విన్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఊహించని ఆ ఉత్తరానికి సంభ్రమాశ్చర్య ఆనందాలలో మునిగిపోయింది సంగీత. ఇది కల లేక నిజమేనా? ఇది తను ఉన్న ఆఫీసేనా? అతను మోహనేనా? మరెవరన్నానా అనుకుంటూ చాలాసేపు తనని తనే నమ్మలేక అట్లే శిలాప్రతిమలా మారిపోయింది. పావుగంటకు తేరుకొని కాగితం కలం అందుకొని, శ్రీ మోహన్ గారికి మీరు నన్ను అర్ధాంగిగా స్వీకరించి అదృష్టవంతురాల్ని చేస్తానంటే కాదంటానా? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మించిన మహద్భాగ్యం నాకు మరేముంటుంది? ఇట్లు సంగీత. ఆ ఉత్తరం మడిచి ఆ కవర్లోనే పెట్టి మెల్లగా అతనికిచ్చింది. విప్పి చదువుకున్నాడు మోహన్. సంగీత పెళ్లికి అంగీకరించేసరికి అతని ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అందంలోనూ అణుకువలోనూ సౌజన్యంలోనూ సంగీతకు సంగీతే సాటి అనుకున్నాడు తృప్తిగా. సాయంత్రం అలా కృష్ణా బ్యారేజ్ దాకా వెళ్దాంరా అంటూ స్లిప్ రాసి అందించాడు. సరిగ్గా ఆఫీస్ టైం అయిన వెంటనే బయలుదేరి కృష్ణా బ్యారేజీ దగ్గర నిలబడింది సంగీత. 5 నిమిషాల తర్వాత మోహన్ కూడా బయలుదేరొచ్చాడు. అసలు నిజం చెప్పాలంటే సంగీతకి మోహన్ అంటే మొదటి నుంచి అభిమానమే. చూసిన ప్రథమ వీక్షణంలోనే ఆమె హృదయంలో అలజడి కలిగింది. ఆమె కన్నె హృదయంలో మరులు రేపిన మొదటి వ్యక్తి అతనే. అతను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని అనేసరికి ఆమె గాలిలోనే తేలిపోతోంది, మేఘాలలో నడుస్తోంది. మోహన్ని చూస్తూనే సిగ్గుల రాణి అయింది సంగీత. రాణిగారికి అందరికంటే ఓ డిగ్రీ సిగ్గులు ఎక్కువే అనుకుంటాను అంటూ మందహాసం చేశాడు మోహన్. సంగీత చిన్న చిరునవ్వు విసిరింది. మనం క్లుప్తంగా గుళ్ళో పెళ్లి చేసుకుందాం. పెళ్లికి మీ అమ్మని తప్ప ఎవరూ రానక్కర్లేదు అన్నాడు ఆమె ముఖం కేసి చూసి. అలాగే అన్నట్లు తలాడించింది సంగీత. తన తండ్రి పోయి 3 నెలలే కదా అయింది. అట్టహాసంగా చేయటానికి మటుకు తాహతేది అనుకుంది సంగీత. మరి వచ్చే సోమవారం మంచిది, ఆనాడు పెళ్లి చేసుకుందాం. నీకైనా మీ అమ్మగారు తప్ప ఎవరూ లేరు కనుక అక్కడే ఉందాం మనిద్దరం కూడా అంటూ మోహన్ చెబుతుంటే ఆమె చెవులకు మనోహరంగా వినిపించసాగింది. ఇతను ఎంత దయార్థ హృదయుడు, ఎంత మంచి మనసు కలవాడు. తన తల్లి ఒంటరిగా ఉంటుందని అక్కడే ఉండటానికి సమ్మతిస్తున్నాడు. ఇంత విమర్శగా ఉండే మగవాళ్ళు ఎంతమంది ఉంటారు? తన అదృష్టం కాకపోతే అనుకుంది ఉబ్బిపోతూ. అనుకున్న రోజున అనుకున్న ముహూర్తానికి సంగీత మోహన్ల వివాహం జరిగిపోయింది. సంగీత తల్లి తప్ప మరెవరూ లేరు. ఆ తర్వాతనైనా అతనందరికీ పార్టీ ఇస్తాడేమోనని అనుకుంది సంగీత. ఎందుకులే సంగీత, మనీ వేస్టు అన్నాడు మోహన్ తేలిగ్గా. కూతురు ఓ ఇంటిదైనందుకు అసలు అంత త్వరగా సంగీత పెళ్లి విషయం పరిష్కరింపబడుతుందని కల్లో కూడా ఊహించని సంగీత తల్లికి పరమానందంగా ఉంది. పైగా కూతురు అల్లుడు కళ్ళెదురుగా తిరగడం మరింత ఆనందంగా ఉంది. మల్లెల పానపు మత్తు గొలుపుతోంది. తెల్లని చీరలో రతీదేవిలా గదిలోకి అడుగుపెట్టింది సంగీత. క్షణం ఆమెకేసి రెప్పవేయకుండా చూశాడు మోహన్. అందమంతా ఏకాకృతి ధరించి తన కోసం వచ్చిందా అన్నంత అందంతో మెరిసిపోతోంది సంగీత. బంగారం లాంటి ఆమె వంటిన తెల్లని జరీ చీర మరింత కాంతులీనుతోంది. పచ్చని పసుపు తాడు, మెడలో నల్లపూసలు కొత్త అందాన్నిస్తుంటే పట్టరాని తమకంతో ఆమెని పైకి లాక్కుంటూ, సంగీత, మొత్తానికి నువ్వు చాలా గట్టిదానివి. పెళ్ళైతే గాని నన్ను దగ్గరకు రానియలేదు అన్నాడు నవ్వుతూ. క్షమించండి, నాకు కొన్ని నమ్మకాలు పట్టింపులు ఉన్నాయి. మీరు ఆఫీసర్ గారైతే కావచ్చు, కానీ పెళ్లి కాని ఆడపిల్లను పాడు చేసి ఆమె భర్తకి ద్రోహం చేయడం బాగుంటుందా అని అడిగింది మెల్లగా. అందుకే నిన్ను పెళ్లి చేసుకుని పాడు చేస్తున్నాను అంటూ నవ్వాడు. ఇక్కడ మాట వర్తించదు. భార్యతో సుఖపడటం భర్తకి ధర్మం. అతని కోరికలకు అనుగుణంగా మసులుకోవడం భార్యగా నా కర్తవ్యం అంది మందహాసం చేస్తూ. ఏమో అనుకున్నాను, ఆఫీస్లో మాటే నోట్లోంచి రాకపోతే పాపం చాలా అమాయకురాలివే అనుకున్నాను, కానీ నువ్వు మళ్ళీ నోరెత్తకుండా జవాబు ఇవ్వగలవు సుమా అన్నాడు అక్కున చేర్చుకుంటూ. సంగీత అతని గుండెలో తలదాచుకుంది. ఆ రేయి అంతా తీయగా మధురంగా గడిచిపోయింది. అందాల దేవేరి పొందులో స్వర్గ సౌఖ్యాలు అనుభవించిన మోహన్ ఏ తెల్లవారుజామునో నిద్రలోకి జారాడు. పెళ్ళైనా ఉద్యోగం చేస్తూనే ఉంది సంగీత. అదేమిటి, ఎవరికీ చెప్పకుండా పెట్టకుండా పెళ్లి చేసుకున్నారు అని అడిగారు ఆఫీస్ స్టాఫ్ అంతా. సంగీత సిగ్గుపడి ఊరుకుంది. పోనీ మీ శ్రీవారినైనా తీసుకొచ్చి చూపించండి, ఆయనకి పార్టీ మేమైనా ఇస్తాం అన్నారు. అలాగే అన్నట్లు తల ఊపి తన పనిలో నిమగ్నమైంది సంగీత.
ఆ రోజు రామనాథం గారు కూడా వచ్చారు ఆఫీస్కు. మెడలో పచ్చని పసుపు తాడు చూసి నీకు వివాహమైందా అని అడిగాడు ఆశ్చర్యంగా. ఆ అయింది అంది మెల్లగా. నన్ను పిలవలేదేమమ్మా అన్నాడు నవ్వుతూ. పక్కనే ఉన్న మోహన్ అసలే వాళ్ళ సంసారం అంతంత మాత్రం కదా, తండ్రి లేనే లేడయ్యే, ఇంకా ఏం వేడుకగా చేసుకుంటుంది, ఏదో క్లుప్తంగా ముగించి ఉంటుంది అన్నాడు సర్ది చెబుతున్నట్లు. ఇంతకీ మీ వారేం చేస్తుంటారు అని అడిగాడు. ఇదిగో ఈయనే మావారు అంది నవ్వుతూ మోహన్ని చూపించి. భలే సస్పెన్స్లో పెట్టి చంపారు కదయ్యా అన్నాడు సంతోషంగానే రామనాథం. ఆ మాత్రం సస్పెన్స్ లేకపోతే నాకు రంజుగా ఉండదు అన్నాడు నవ్వుతూ మోహన్. ఇదిగో అమ్మాయి, ఆఖరికి నువ్వన్నా చెప్పావు గాని మీ ఆయన మటుకు తెలియజేయలేదు కనుక నువ్వు మటుకే చీర కొనుక్కో అంటూ ఓ 100 రూపాయలు ఆమె చేతిలో పెట్టాడు రామనాథం. ఆయన వాత్సల్యానికి కళ్ళు చెమ్మగిల్లాయి సంగీతకి. చటుక్కున తన తండ్రి గుర్తుకొచ్చాడు. ఆయనకి పెళ్ళిళ్ళంటే మహా సరదా. పిలిచిన ప్రతి పెళ్లికి హాజరయ్యేవాడు. వెళ్ళిన చోటల్లా 25 రూపాయలు చదివిస్తుండేవాడు. అంతేకాదు, పెళ్ళైన కొత్త జంటలు ఎవరొచ్చినా దగ్గర లేకపోతే అప్పన్నా చేసి 25 రూపాయలు ఇచ్చి పంపేవాడు. ఏమిటో ఆయన రోజుల్లాగే వెళ్ళిపోయాయి అనుకుంది భారంగా. జీతం రాగానే భర్త చేతికే ఇచ్చింది సంగీత. ఒక్కసారి ఆమె కళ్ళలోకి చూసి మళ్ళీ ఆమెకే ఇచ్చాడు మోహన్. సంగీత ఆశ్చర్యపడింది. ఇదిగో ఈ డబ్బు కూడా కలిపివాడు అంటూ 500 ఆమె చేతిలో పెట్టాడు మోహన్. భర్త ఆదరణకి పరవశించిపోయింది సంగీత. వెంటనే భర్త ఇచ్చిన జీతం బ్యాంకులో వేసింది. తన జీతం అంతా ఇంటి క్రిందే వాడొచ్చనుకుంటూ. అది మొదలు అదే పద్ధతి ప్రతి నెల కొనసాగుతూనే ఉంది. మోహన్ జీవితం కూడా చాలా ప్రశాంతంగానే గడుస్తున్నదని చెప్పొచ్చు. అనుకూలవతి అయిన ఇల్లాలు, ఇంటికొచ్చేసరికి కమ్మగా వండిపెట్టే అత్తగారు, సంవత్సరం తిరిగేసరికి పనసతొనలాంటి పాపను కన్నది సంగీత. పాపని చూసి మురిసిపోయాడు మోహన్. తన పిల్ల చక్కని చుక్క అనుకుంటూ పొంగిపోయాడు. అతనే ఏరికోరి పాటలి అని పేరు పెట్టాడు పాపకి. మనవరాలి ముద్దు మురిపాలు చూసుకోకుండానే ఓనాటి దుర్ముహూర్తాన హఠాత్తుగా చనిపోయింది సంగీత తల్లి. తండ్రి మరణం బాధించినంతగా తల్లి మరణం గాయపరచలేదు సంగీతని. తనని అన్ని విధాలా లాలించి ఆనందాబ్దిలో ఓలలాడించే భర్త సమక్షంలో మాతృవియోగం అంతా బాధించలేదు. కాలం చెల్లిపోయింది, వెళ్ళిపోయింది. పెద్దతనం వచ్చాక ఎంతకాలం ఉంటారు అని సరిపెట్టుకుంది. భర్త జీతం 1000 పైనే, 500 నెలకి విధిగా ఇస్తాడు. మిగిలిన 500 ఏం చేస్తాడో అని 1-2 సార్లు అనుకున్నా అడగడానికి సాహసించలేకపోయింది సంగీత. తన పేరుతో దాచుకుంటున్నారేమో, ఎవరు దాచినా నా కుటుంబ శ్రేయస్సుకు, బిడ్డ కోసమే కదా అని అనుకుంటూ సర్దుకుంది. పాపకి సంవత్సరం నిండేసరికి ఆమె ఒడిలో బాబు క్యారమన్నాడు. బాబుకి సమీర్ అని పేరు పెట్టాడు మోహన్. మరో ఏడాది గడిచేసరికి రెండో కొడుకు, 3వ బిడ్డని ఎత్తింది సంగీత. రత్నాల్లాంటి 3 బిడ్డల్ని పెళ్ళైన 4 ఏళ్లలోనే ఎత్తిన సంగీత తన జీవితం సుమధుర ప్రణయ కావ్యంలాగే సాగిపోతుందని సుందర స్వప్నాలలో తేలిపోయింది. ఏదైనా, ఏ ఆనందాలైనా కొంతకాలం మటుకే అన్న సత్యాన్ని మరో మాటు నిరూపించాడు భగవంతుడు. ఆఫీస్ నుంచి రాగానే 3 పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఓ గంట ముద్దులాడటం మోహన్ దినచర్య. పిల్లలు 3 ప్రాణంగా చూసుకుంటాడు. అలాంటి వ్యక్తి ఆ రోజు అలవాటుకు విరుద్ధంగా ఆఫీస్ మరిచి ఇంటికి రావడమే చాలా ఆలస్యంగా వచ్చాడు. మామూలుగా 5:30 కల్లా ఇంటికొస్తుంది సంగీత. పిల్లలు 3 పుట్టాక ఉద్యోగం మానే సంగీత. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక చేయొచ్చు కదా, 3 చిన్నపిల్లలేనయ్యే అన్నాడు మోహన్. ఇప్పుడు 400 జీతం ఇస్తున్నారు సంగీతకి. అది వదులుకోవడం ఆమెకి బొత్తిగా ఇష్టం లేదు. అలా అని పిల్లల్ని పని మనుషులకు అప్పగించడానికి మనస్కరించడం లేదు. తల్లి ఉంటే ఆమె చూసుకునేది. ఇప్పుడెవరు దిక్కు? అయినా పిల్లల్ని పని మనిషికి అప్పగించి తను మామూలుగా ఉద్యోగం కొనసాగిస్తూనే ఉంది. రాత్రి 10ంటికి అతను వచ్చేసరికి పిల్లలు 3 నిద్రపోయారు. సినిమాకి వెళ్ళారా? పిల్లలు చూసి చూసి ఇప్పుడే పడుకున్నారు అంది లుంగీ టవల్ అందిస్తూ. మోహన్ దానికేం జవాబు ఇవ్వకుండానే డ్రెస్ మార్చుకున్నాడు. భోజనానికి రండి అంది మెల్లగా. వద్దు సంగీత, ఆకలిగా లేదు. అలా ఉన్నారేం, ఒంట్లో బాగుండలేదా అని అడిగింది ఆదుర్దాగా. ఎందుకు బాగాలేదు? సినిమా నుంచి వస్తూ ఫ్రెండ్స్ రమ్మని గొడవ చేస్తే హోటల్కి వెళ్ళొచ్చాం అంటూ మంచం మీద వాలిపోయాడు. నిజమే కాబోలనుకుంటూ తను కాస్త ఎంగిల్పడి లేచింది. ఆ మర్నాడు మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోయారిద్దరూ. సరిగ్గా సాయంత్రం 5 గంటలకి మోహన్ ఇంకా గదిలోంచి బయటికి రానేలేదు. ఇంతలో ప్యూన్ భీమయ్య లోపలికి వెళ్ళి, బాబూ ఎవరో వచ్చారు తమరి కోసం అంటుంటే మోహన్ అదిరిపడి గుమ్మం దగ్గరికి వెళ్ళి చూశాడు. గేటు పక్కగా మనోరమ. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఎందుకేమిటి, 6 గంటల ఆటకి సినిమాకి వెళ్దాం అనుకున్నాంగా.
నేను థియేటర్కి వెళ్తూ ఇలా వచ్చాను అంది మనోరమ. సంగీత భర్తని ఆ స్త్రీని పరీక్షగా చూసి తెల్లబోతోంది. ఎవరివిడా అన్న సందేహం పట్టుకు పీడించుకు సాగింది. నే వస్తాలే, నువ్వు వెళ్ళు అన్నాడు మోహన్. 5 అయింది కదా, పదండి పోదాం, ఇంకెంతసేపు అని అడిగింది విసుగ్గా మనోరమ. మోహన్ మారు మాట్లాడకుండా గది తలుపు తాళం వేసి సంగీత కేసి చూడకుండానే మనోరమతో కలిసి రిక్షా ఎక్కి వెళ్ళిపోయాడు. గుడ్లప్పగించి చూడటం మినహా మరేం నోటిమాట రాలేదు సంగీతకి. ఆ రాత్రి అతను ఇంటికి రానేలేదు. సంగీత మనస్సు కలుక్కుమంది. ఎవరామె? ఆమెతో తన భర్త ఎందుకంత చొరవగా ఉంటాడు? రాత్రంతా ఆమె గదిలోనే ఉన్నాడా భర్త? ఈ మాట తట్టగానే ఆమె హృదయంలో ముళ్ళు దిగినట్లయింది. ఏవో దుర్దినాలు దాపురిస్తున్నాయని, తన భర్త అన్యాక్రాంతమై పోతున్నాడని ఆమె హృదయం ఆక్రోశించసాగింది. ఆ రాత్రి కంటి మీద కొనుకులేక ఏడుస్తూనే గడిపింది. మర్నాడు ఉదయం 8ంటికి వచ్చాడు మోహన్. రాత్రంతా పిల్లలు మీకోసం అడుగుతూనే ఉన్నారు. మొన్న వాళ్ళని ఆడించలేదు, నిన్న వాళ్ళని పలకరించలేదు అంది బాధగా సంగీత. ఏది తీరుబడి కాలేదు మరి అని జవాబిచ్చి పిల్లల్ని దగ్గరకు తీసుకున్నాడు. మీరెందుకు ఇలా మారిపోతున్నారు? మీకేం లోడ్ చేశానని? ఆమెవరు అని అడిగింది. క్షణం నిశ్శబ్దంగా ఆగి ఆమె కూడా నీలాంటిదే అన్నాడు. అంటే నాలాంటిదే అంటే ఆమె కూడా మీ భార్య అని అడిగింది పిచ్చిదాన్లా చూస్తూ. అవును స్థిరంగా జవాబిచ్చాడు మోహన్. భర్త నోటి వెంట ఆ మాట వచ్చేసరికి తల గిర్రున తిరిగినట్లయింది. కళ్ళు బయలు కమ్మి ఆ గదంతా చీకటి వలయంగా మారిపోయిందామెకు. అలాగే కుప్ప కూలిన ఆమెని చూసి చూడనట్లు ఒకసారి చూసి ముఖం తిప్పుకున్నాడు మోహన్. ఆమె హృదయంలో ఆరని అగ్ని అంటుకుంది. ఆ అగ్ని కీలల్లో ఆమె మాడి మసి అవడానికి అన్ని పక్కల అగ్ని విజృంభిస్తోంది. సాఫీగా సాగుతున్న సంసార నౌక పెను తుఫాను తాకిడికి గురైంది. ఏమనడానికి నోరు రాక మూగదానిలా మారిపోయింది సంగీత. కాఫీ నీళ్లతో ఆఫీస్కొచ్చింది సంగీత. ఆమె వచ్చిన గంటకొచ్చింది మనోరమ. మోహన్ ఆమె రావడమే తడవు గబగబా బయటికి వెళ్ళిపోయాడు. అది చూస్తున్న సంగీతకి దుఃఖం ఆగడం లేదు. ఆవిడ ఆయన భార్యత అంటూ ఆఫీసులో గుసగుసలు పోవటం, సంగీత కేసి అదో మాదిరిగా చూసి వెకిలిగా నవ్వడం. అందరం ఒక్క పెళ్ళాంతోనే ఈదలేక చస్తుంటే మన మేనేజర్ గారికి 2 పెళ్ళాలట అంటూ ఒకడు. మరి మననెవర్తి లవ్ చెయ్యదయ్యే, చేస్తే కొన్నాళ్ళు ఆ మజా మనం కూడా అనుభవించేవాళ్ళం అంటూ మరొకడు. ఈవిడికి ముందే ఆవిడ్ని చేసుకున్నాడట. ఆవిడ్ని పుట్టింట్లో వదిలి ఇక్కడ ఈవిడితో కాపురం వెలిగిస్తున్నాడట. అయినా ఈ కాలం చదువుకుని ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకి అసలు బుద్ధి లేదు. అలా సంసారాలు నాశనం చేస్తుంటారు. ఏదో నాటికి అనుభవించకపోరు అంటూ మరొకడు. విసిరే విసుర్లు, చేసే వ్యాఖ్యానాలు స్పష్టంగా విన్న సంగీతకు గుండెల్లో 1000 బాకులు దిగబడినట్లయింది. కళ్ళ నుండి ధారగా కారిపోతున్నాయి కన్నీరు. మనోరమతో వెళ్ళిన మోహన్ ఆ రోజు మళ్ళీ ఆఫీసుకు రాలేదు, ఇంటికి రాలేదు. అమ్మా నాన్నేరి అని పిల్లల గొడవ భరించరానిదిగా తయారైంది. ఇంట్లో పిల్లల గోల, బయటవారి విమర్శలు, సంగీత మనసు చిత్రవద చేస్తుంటే నిద్రాహారాలు మాని, భగవాన్ నా జీవితం ఎందుకింత కత్తుల బోనులో పెట్టావు? ఇంతకంటే నా పిల్లల్ని నన్ను నీలో చేర్చుకోరాదా అంటూ గుండెలవిసేలా రోధించసాగింది. ఆ మర్నాడు మోహన్ ఆఫీసుకు సెలవు పెట్టాడు. సంగీత వచ్చేసరికి ఆఫీసు స్టాఫ్ మనోరమతో కబుర్లు చెప్తున్నారు. కాఫీలిచ్చి సానుభూతి కురిపిస్తూ మొత్తం కథంతా మనోరమ నుంచి సాగిస్తున్నారు. ఈనాడా విన్నారా? నన్ను పెళ్లి చేసుకొని 12 ఏళ్ల పైనైంది. 6 ఏళ్ళు నిక్షేపంగా కాపురం చేశారు. ఇప్పుడేం పోయే కాలం వచ్చిందో ఎవత్తెనో తగులుకున్నారట. దాని కొంప కూలాలి. దానికి మా ఆయనే దొరికాడా? ఈ ఊళ్ళో ఇంక మగాళ్లే లేరా అని అరుస్తోంది మనోరమ. మరే అందరినీ ఎందుకు వల్లో వేస్తారండి? మిమ్మల్ని ఎవతో వల్లో వేయలేదు. మేమసలు ఆడదానికేసి పన్నెత్తి పలకం. ఎటొచ్చి పాపం మేనేజర్ గారు నోరు వాయి లేనివారు కనుక, మెత్తని వాళ్ళు గనక లొంగదీసుకుంది. కానీ మీరన్నట్టు ఏదో ఒకనాడు అనుభవించకపోదులేండి అంటూ బస్తాల కొద్ది సానుభూతి ప్రగల్భాలతో కలిసి మనోరమని సంతృష్టిపరచడానికి మరో 2 శాపనార్థాలు కూడా జోడించి మరీ చెప్తున్నారు. సంగీత కళ్ళల్లోంచి కన్నీరు ధారాపాతంగా కారసాగింది. భగవాన్, నేను ఈ అపహాస్యాలు, శాపనార్థాలు భరించలేను. నా మండే గుండెలో మరింత నెయ్యి పోసి మంట తీవ్రం చేస్తావు కదయ్యా. నీకు నేనే లోకువుగా దొరికానా అని మూగగా రోధించసాగింది. మనోరమ తమ పల్లెటూరిలో 5వ తరగతి వరకు చదివింది. ఓ తమ్ముడు రవి, ఓ చెల్లెలు వరలక్ష్మి ఉన్నారు. చదువు పూజ్యమే, సంస్కారము పూజ్యమే.
లోకుల సానుభూతి సంపాదించాలన్న తపనతో అవాకులు చెవాకులు పేలడమే కాక మరో గంటకి రామనాథం ఆఫీస్కి వచ్చేసరికి ఆయన గదిలోకి దారితీసింది. అలా వెళ్ళడానికి సాయం చేసి మనోహర్ పుణ్యం కట్టుకున్నాడు. అసలే ఆది నుంచి ఓ విధమైన అసూయ పేరుకున్న ఆఫీసు స్టాఫ్ సమయం చిక్కింది కదా అన్నట్టు ఈ విధంగా శత్రువుల్లా ప్రవర్తించసాగారు. మనోరమ ఏం చెప్పిందో, ఏడ్చి ఏడ్చి ఏం రాగాలు పెట్టిందో గాని ఆమె వెళ్ళగానే ముఖం కందగడ్డలా చేసుకుని సంగీతని పిలిచారు. నువ్వెంతో బుద్ధిమంతురాలివని, నిదానస్తురాలివని, మంచిదానివని నమ్మి నిన్ను బిడ్డలా చూస్తూ వచ్చాను. నువ్వింత నీచానికి ఒడిగట్టి అతని సంసారంలో నిప్పులు పోసి మరో ఆడదాని జీవితం నాశనం చేస్తూ కులుకుతావని నేను అనుకోలేదు. నీలాంటి దుర్మార్గురాలు మా ఆఫీస్లో పనిచేయడానికి ఎంతమాత్రం వీల్లేదు. నిన్నీ క్షణంలోనే డిస్మిస్ చేసేస్తున్నాను. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. నీ జీతం క్యాషియర్ ఇస్తాడు, తీసుకో అంటూ ప్రళయకాల రుద్రునిలా మండిపోతుంటే సంగీత గుండెల్లో శూలాలు దిగి శరీరమంతా గాయాన్ని చేసినట్లయింది. ఇదంతా వినోదం చూస్తున్నట్లు వింటూనే ఉన్నారు అంతా. వారి మనసులో సంతోషం వెల్లివిరుస్తోంది. మా బాగా అయింది అన్నట్లు. మనిషిలోని రాక్షసత్వానికి ఇంతకంటే ప్రబల నిదర్శనం అక్కర్లేదు. ఎవరేమన్నా తండ్రిలాంటి రామనాథం అయినా తనని అర్థం చేసుకుంటాడు అనుకున్నందుకు అది ఆదిలోనే ఎదురు తిరిగేసరికి 2 చేతులు జోడించి వస్తాను అంటూ యువతలకొచ్చింది. ఆ ఆఫీస్ అంతా ఒక్కసారి కలియజూసి మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ అంటూ జీతం కూడా తీసుకోకుండానే ఆ ఎండలో బయటకొచ్చేసింది సంగీత. మనోరమ ఇంటికొస్తూనే పడుకుని ఉన్న మోహన్ని చూసి, మీ ఆఫీస్ వాళ్లతోటి రామనాథం గారితోటి నీ బతుకంతా బయటపెట్టే వచ్చాను లేవయ్యా అంటూ విజయ గర్వంతో చెప్పింది. మోహన్ నోరెత్తలేదు. ఇంకా దానింటికి వెళ్ళావంటే పబ్లిక్గా వీధిలో అల్లరి చేస్తాను, కోర్టుకెక్కుతాను అంది కాళికల. మోహన్ తల వంచుకుని పేపర్ చూడటంలో నిమగ్నమయ్యాడు. ఇదిగో నీ బట్టలు అక్కడున్నాయిగా, ఇక్కడికి తెచ్చుకో అంటూ తాకీదిచ్చింది. గంగిరెద్దులా తల ఊపి బట్టలు తెచ్చుకోవడానికి వెళ్ళాడు మోహన్. మూర్తిభవించిన శోకమూర్తిలా ఉన్న సంగీతని చూసేసరికి అతని మనసులో కాస్త సంచలనం కలిగింది. పిల్లలు ముగ్గురు నాన్న నాన్న అంటూ చుట్టేశారు. జేబులోంచి బిస్కెట్ల పొట్లం తీసి పిల్లలకిచ్చి ముద్దు పెట్టుకుని తన బట్టలని సర్దుకున్నాడు. ఇంకా ఇక్కడుండరా? అతి కష్టం మీద ఏడు పాపుకుంటూ అడిగింది సంగీత. అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటానులే అన్నాడు మోహన్. పోనీ కాస్త పిల్లల దగ్గర కూర్చుని భోజనం చేయండి. లేదు సంగీత, తినే వచ్చాను. మనోరమ సంగతి తెలుసుగా, దాంతో తగుపడటం దేనికి? ఇంకా నేను రావడానికి కుదురుతుందో లేదో. కోర్టులు కేసు అంటూ మనోరమ మొదలు పెడితే పరువు ఉండదు కదా. నువ్వు చదువుకున్న దానివి, ఉద్యోగస్తురాలివి, ఎలాగైనా బ్రతకగలవు, పిల్లల్ని పెంచగలవు. మరి మనోరమకి చదువు సంధ్య ఏం రాదే, అదెలా బ్రతుకుతుంది నేను సంపాదించి పెట్టకపోతే? అంచేత ఎప్పుడో వీలైనప్పుడు వస్తుంటాలే అంటూ అభయం ప్రసాదించి వెళ్ళిపోయాడు మోహన్. మోహన రాగం ఆలపిస్తాడు అనుకున్న భర్త తన జీవితంలో విషాద రాగం ఆలపిస్తూ వెళ్ళిపోతుంటే పిల్లలు ముగ్గురిని గుండెలకు హత్తుకుని కుళ్ళి ఎడవసాగింది సంగీత. ఆమె ఏడ్పును ఆపగలవారేరి? ఆమె గుండెల్లో ప్రజ్వలిస్తున్న బడబాగ్ని హేళలను ఆర్పివేయగల శక్తి ఎవరికుంది? ముక్కుపచ్చలారని పసిబిడ్డల జీవితం ఏమవుతుందని ఆలోచించలేక భీరువులా పారిపోయిన భర్తను తలుచుకుంటూ గుండెలు బాదుకుంటూ ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలుసు, ఆ గది గోడలకే తెలుసు. అయితే ఆమె కష్టాలు అక్కడితో ఆగలేదు. భర్త సంగీతకి 3 పిల్లల్ని కన్నాడన్న నిజం ఎలాగో తెలుసుకుంది మనోరమ. ఎప్పటికైనా మళ్ళీ పిల్లల మీద భ్రమ పెట్టుకుంటే తనని వదిలిపోతాడేమోనన్న తలంపుతో ఆ పెళ్ళి రద్దు చేయించాలని తమ్ముడు రవి సహాయంతో చెల్లెలి భర్త అండతో కోర్టులో దావా వెయ్యనే వేసింది మనోరమ. కోర్టుకు హాజరు కావాలన్న సమన్లు చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది సంగీత. నేను దాన్ని వదిలేశానుగా, మళ్ళీ ఇదేమిటి అని అడిగాడు మోహన్. నీ బుద్ధి సంగతే చెప్పు. నీకున్నంత చపల చిత్తం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఏమో ఎవడు చూసి చచ్చాడు. అక్కడ పిల్లలు కూడా పుట్టారాయే. మళ్ళీ వాళ్ల కోసం పోవా? అందుకే ఈ జాగ్రత్త. మళ్ళీ నోరెత్తలేదు మోహన్. కోర్టుకు హాజరయ్యారు మనోరమ, మోహన్, రవి, సంగీత అందరూ. ముందు మనోరమే బోన్లో నిలబడి తన భర్త తనకు చేసిన అన్యాయం గురించి చెప్పుకుంది. నన్ను పెళ్లాడి 12 ఏళ్లు దాటింది. ఉద్యోగం కోసం ఈ ఊరొచ్చాడు. అక్కడ ఉద్యోగం చేస్తూ జపానో ఎక్కడికో పోయాడు. తిరిగి వచ్చినట్లు మాకు 2 ఏళ్లకు కానీ తెలియలేదు. ట్రైనింగ్ 2 ఏళ్లని చెప్పాడు. మొన్నటి వరకు ఇతను ఆఫీస్లో పిల్లని పెళ్లాడాడని కానీ 3 పిల్లల్ని కన్నాడని కానీ మాకే తెలియదు. నెల కొంత డబ్బు పంపిస్తూ మంచి ఇల్లు దొరికితే తీసుకెళ్తానని చెప్పి మాయ చేశాడంటూ చెప్పింది మనోరమ. మోహన్ నిలబడి తనకి సంగీత నచ్చిందని,
దాంపత్యానందాలు మనోరంతో తృప్తినివ్వక సంగీతతో పెళ్లికి సిద్ధపడ్డానని, కారణం అక్రమ సంబంధాలకి సంగీత ఒప్పుకోలేదు కనుక పెళ్లి చేసుకున్నానని, పెళ్ళైంది కనుక పిల్లల్ని కన్నానని చెప్పుకున్నాడు. కోర్టు విచారణ వాయిదా పడింది. టైం అయిపోవడంతో సంగీత ఇంటికొచ్చింది. భర్త చెప్పిన మాటలే చెవుల్లో గింగురమంటున్నాయి. పిల్లలకు అన్నం పెట్టి నిద్రపుచ్చింది. రాత్రి 8 అయింది. తలుపు తట్టినట్లయి భర్త కాని వచ్చాడేమోనని గంపెడాసతో తలుపు తీసింది సంగీత. ఎదురుగా వికటంగా నవ్వుతూ రవి, ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు? గొంతు పెగిల్చుకొని మనసులో హడలిపోతూనే అడిగింది సంగీత. తలుపు గడియవేసి, మా అక్క దగ్గర దొరకని దాంపత్య ఆనందాలు నీ దగ్గర దొరికాయని మా బావ కోర్టులో చెప్పుకున్నాడుగా, అదేమిటో నేను కూడా చూద్దామని నాకు మా ఆవిడ నుంచి సరిగ్గా దొరకడం లేదులే అంటూ సంగీతను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఛీ వదులు అంటూ సంగీత పెనుగులాడింది. ఎంతకీ వదలకపోతే బలంగా తన్నింది. ఇంకా ఆమెనేం చెయ్యలేక 2 బుగ్గలు గట్టిగా కొరికి, మా బావని పెళ్లాడినందుకు నీకిదే బహుమానం అంటూ వికృతంగా నవ్వి తలుపు గడియ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. సంగీత తల మంచానికి వేసి కొట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. భర్త దక్కలేదు, సంసారము పోయింది, చివరికి శీలము పోయే స్థితికొచ్చింది. ఇంత దురదృష్ట జీవితం తనని తప్ప మరొకరికి ఉంటుందా అనుకుంటూ కనబడిన దేవుణ్ణి తలుచుకుని కన్నీళ్లు విడుస్తూ గుండెలు బద్దలు కొట్టుకుంటున్నా అక్కడ ఆర్పేందుకు తీర్చేందుకు ఎవ్వరూ లేరు, రారు కూడా. ఏ కిరసనాయిల్ అయినా పోసుకుని అంటించుకుందామని ఓ ప్రశ్న, ఏ నదిలోనైనా దూకి చేద్దామా అని మరో ప్రశ్న, ఏదైనా తాగి ప్రాణం పోగొట్టుకుందామా అని మరో ప్రశ్న. ఆవేశంతో అనుకుంటున్న నిశ్చలంగా నిద్రపోతున్న పిల్లలు ఆ దురుద్దేశాల మీద, దుష్ట ఆలోచనల మీద దెబ్బ కొడుతూ మరింత హృదయ విదారక పరిస్థితిని కలిగించసాగారు. చూస్తూ చూస్తూ 3 ప్రాణాలనేం చెయ్యను, వీళ్ళని చంపి తను చావగల ధైర్యం తనకుందా? లేదు. తను ఆ విషయంలో కూడా పిరికిదే చివరికి. మర్నాడు జరిగిందంతా కాగితం మీద రాసి మోహన్ ఆఫీస్కు వెళ్ళింది. అతను అప్పుడే వస్తున్నాడు. గేటు దగ్గరే ఆ కవర్ అతనికిచ్చి వెనక్కి తిరిగి వచ్చేసింది. విప్పి చదువుకున్న మోహన్ ఏమీ జవాబు కానీ ఓదార్పు కానీ చర్య తీసుకుంటానని కానీ ఒక్క అక్షరం కూడా రాయలేకపోయాడు. శిలలా మారిపోయింది అతని మనస్సు. అమ్మా, నాన్నగారు ఆ సందులో కనిపించారమ్మా అంటూ ఉత్సాహంగా చెప్పింది 5 ఏళ్ల పాటలి స్కూల్ నుంచి వస్తూ. అలాగా అని ఊరుకుంది సంగీత. అయితే పాటలికి సమీర్కి తండ్రి అంటే పంచప్రాణాలు. తల్లికి తెలియకుండా తమ స్కూలు దారిలో ఉన్న తండ్రిని చూడటానికి ఇద్దరూ వెళ్లారు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి వరండాలో పేపర్ చదువుతున్న మోహన్ దగ్గరికి ఒక్క పరుగున ఇద్దరు వెళ్ళి నాన్న అంటూ చుట్టేశారు. మనోరమ విసురుగా లోపల నుంచి వచ్చి, ఎవడే మీ నాన్న? ఇక్కడెవరూ లేరు పో అంది ఒక్క లాగులాగి అవతల పడేస్తూ. ఈయనే మా నాన్న అన్నారు అమాయకంగా. అది విన్న మోహన్, రంగయ్య వీళ్ళిద్దరిని బయటికి పంపి తలుపు గడియవేయి అని అనడం, మనోరమ ముఖం పూర్ణ చంద్రబింబం కావడం, రంగయ్య పిల్లలిద్దరినీ చెరో రెక్క పుచ్చుకొని బయటకు తీసి తలుపు గడియవేయడం అన్నీ ఒకే క్షణంలో జరిగిపోయాయి. అవమాన భారంతో ఆ చిన్న మనసులు దహించుకుపోతుండగా ఏం చెయ్యలేని నిస్సహాయతతో ఏమీ అనడం రాక ఏడుస్తూ ఇంటికొచ్చిన పిల్లల్ని చూసి ఎక్కడికి పోయారో అన్న కంగారుతో వెతుక్కుంటున్న సంగీత పిల్లలిద్దరినీ గుండెలకు హత్తుకొని ఏమిటి బాబు అని అడిగింది. తల్లి ఒడిలో వాలి జరిగిందంతా ఏడుస్తూ చెప్పారు. వింటున్న సంగీత హృదయం బగ్గున మండిపోయింది. ఎందుకు వెళ్లారు వెదవల్లారా అంటూ ఇద్దరిని చేతులు నెప్పి పుట్టేదాకా బాధింది. కోర్టులో హాజరు కావాల్సిన రోజున సంగీత రాలేదు. పిల్లల్ని స్కూలుకి రావడం లేదని రహస్యంగా తెలుసుకున్న మోహన్ ఒకనాడు సంగీత ఉన్న సందులోంచి వచ్చి ఆ ఇంటికి తాళం వేసి ఉండటం చూసి దానికే రాసిన టూలెట్ చదువుకొని వెనక్కి తిరిగి వచ్చేశాడు. అది దాని పిల్లలు చచ్చే ఉంటారు ఈ ఊళ్ళో అంటూ అక్కకి చెబుతున్న రవి మాట గదిలోంచి విన్నాడు మోహన్. అంతే అయ్యుంటుంది అని అనుకున్నాడు తను కూడా. జపాన్ నుంచి తిరిగొచ్చిన మోహన్ ఏ ఆఫీస్ డబ్బుతో అంత వాడయ్యాడో ఇంకా ఆఫీస్ను పూర్తిగా వదిలేసి తను స్వంతంగా ప్రారంభించాడు. సరిగ్గా రామనాథానికి పక్కలో బల్లెమన్నట్లు అలాంటి ఆఫీస్నే ఓపెన్ చేశాడు. రిజైన్ చేసి వెళ్ళిపోయిన మోహన్ని తలుచుకొని కారాలు మిరియాలు నూరుకున్న రామనాథానికి ఒరిగిపడిందేమీ లేదు. ఒక పాంచాలి అవమానించిన సుయోధనుడు, ఒక సీతను చెరబట్టిన రావణుడు, ఒక సైరంధ్రని కామించిన కీచకుడు, చివరికి ఎవరూ బతికి బట్టకట్టనట్లే నిజానికి ఏ పాపము ఎరుగని సంగీత తిండి పడగొట్టి పుణ్యం కట్టుకున్న ఆఫీస్ స్టాఫ్కి నిజాలు తెలుసుకోకుండా తనేదో ధర్మపరుడైనట్టు ప్రవర్తించిన రామనాథానికి తగిన శిక్ష విధించినట్టు మోహన్ ఓపెన్ చేసిన కంపెనీ పైకి రావడం, కష్టపడటం, చేతకాని కబుర్ల రాయుళ్లతో నెట్టుకొస్తున్న రామనాథం కంపెనీ దివాళా తీయడం, సంగీత ఆ ఊరు నుంచి వెళ్ళిపోయిన 6 నెలలకే జరిగిపోయాయి.
భర్త వంచిత, విధి వంచిత అయిన సంగీత బందర్ చేరుకుని అక్కడ పెళ్ళై కాపురం చేస్తున్న ధనవంతుల గారాల బిడ్డ కాత్యాయనికి జరిగిందంతా చెప్పి బావురమంటే తండ్రి పరపతిని, భర్త పరపతిని ఉపయోగించి సంగీతని ఆ ఊరి గర్ల్స్ హై స్కూల్ టీచర్గా వేయించి తన స్నేహధర్మాన్ని నిలబెట్టుకుంది కాత్యాయిని. ఆ పార్వతీదేవే తననిలా కష్టకాలంలో ఆదుకుందని ఉప్పొంగిపోయింది సంగీత మనస్సు. గాయత్రి సంగీతకు జరిగిన ఘోర అన్యాయం విని నిలువెల్లా మండిపోయింది. చెప్పు తీసుకుని మోహన్ని ఆ చెంప ఈ చెంప వాయగొట్టాలన్న వీరావేశంతో గాయత్రిలాగే ఊగిపోయింది. కానీ అల్లరైన బ్రతుకు దృష్ట్యా సంగీతని ఇంకా కాల్చుకు తింటారేమోనని భయపడి ఊరుకుంది. వాళ్ల పాపానికి తగిన ప్రాయశ్చిత్తం భగవంతుడే చేస్తాడులెమ్మని. నిన్ను అలా మోసం చేశాడని, 3 పిల్లల్ని కన్నాడని, వాళ్ల పోషణ భారణం ఏమిటని కోర్టులో అడగమని రవి మీద రేప్ కేసు పెట్టి 7 ఏళ్లు జైల్లో పారేయించితే రోగం కుదిరిపోతుందని, అయిన పరాభవం ఎలాగో అవనే అయిందని మిత్రురాళ్ళిద్దరూ సంగీతకు నోరిపోసినా నిర్దాక్షిణ్యంగా పిల్లల్ని బయటకు గెంటించి తలుపు వేయించిన వ్యక్తి దగ్గర నేను మనోవృత్తులు, నష్టపరిహారాలు కోరతానా? కానీ వాళ్ల కర్మం వాళ్లే అనుభవిస్తారు అంటూ పెడచెవిన పెట్టింది సంగీత. చట్టం ఒక పరంగా ఆలోచించి సంగీత పెళ్ళైతే రద్దు చేయగలదేమో, కానీ అతనికి ఏదో జరిమానా విధించో, ఓ 6 నెలలు శిక్ష విధించో ధర్మ సంస్థాపన చేశాను అనుకోగలదేమో. కానీ అతనితో తాళి కట్టించుకొని అతనితో కాపురం చేసి 3 బిడ్డల్ని కన్న సంగీత లోకం దృష్టిలో దూషణ, తిరస్కారాలను ఎదుర్కొంటూ ఎలా జీవిస్తుందని కానీ, ఆమె భవిష్యత్తు ఏమవుతుందని కానీ ఆలోచించదు. తెలివి తక్కువగా మనసు పాడు చేసుకొని మమతానురాగాలను పెంచుకుని కట్టిన తాళిని తెంచి పారేయలేక, అలాని ఏమాత్రం సానుభూతి చూపించలేని లోకంలో జీవించలేక జీవోత్సవాలుగానో ఆత్మహత్యలో చేసుకునే అభాగినులు లోకంలో ఎందరో. పురుషుని దౌష్ట్యానికి, పిరికితనానికి, ఆవేశానికి, ఉన్మత్తతకు బలయ్యే అమాయకులు వేల సంఖ్యలో ఉన్నారు. కరుణ, జాలి అనే పదాలు మోహన్లో లేవు. ఉంటే అంత దుర్మార్గుడిగా మారిపోడు. మనోరమ ఏ విధంగా కేసు పెట్టి అల్లరి చేయబోయిందో అలాగే తను చర్య తీసుకుని అటు మోహన్ని, ఇటు కిరాతకపు రవిని తను కూడా ఓ ఆట ఆడించవచ్చని, ఏ లాయర్ అయినా జాలిపడి ఆమె తరపున పనిచేసి పెట్టగలడని కాత్యాయిని తండ్రి కూడా చాలా నచ్చజెప్పినా సంగీత వినిపించుకోలేదు. ఇంకా ఇంత జరిగాక ఏదో మూల భర్త పట్ల అనురాగం ఉండటం అతని అదృష్టమో లేక ఆమె దురదృష్టమో. ఊపిరి తీయడం కూడా ఆపి కథగా మలిచిన తల్లి దీన చరిత్రను చదివిన పాటలికి తండ్రిపైన కోపం, కసి, ద్వేషం, తల్లిపైన జాలి అన్నీ ఉప్పెనలా వచ్చాయి. తేలిగ్గా నాన్నని నిమ్మడమే మొదట నువ్వు చేసిన అపరాధం. దాని మూలాన సుఖంగా ఓ గాడిలో సాగిపోతున్న నీ జీవిత నౌక ఎన్ని సుడిగుండాల పాలైంది. నీ చరిత్రే చెబుతోంది. యవ్వనంలో 3 బిడ్డలతో భర్తకి దూరమై నీ జీవితాన్ని ఎంత దుఃఖభాజనంగా గడిపావో ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. సహనంలో స్త్రీ భూదేవి అన్నందుకు ఆ మాటకి నిర్వచనంగా నువ్వే నిలబడవచ్చు అనుకుంది పాటలి కళ్ళు తుడుచుకుంటూ. ఆమె దృష్టి వెనక్కి మళ్లించి ఏదో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ విధంగా తవ్వుకుంటూ పోతున్న ఆమెలో ఒక్కసారి మెరుపు మెరిసినట్లు లీలగా ఆనాటి తండ్రి తమని బయటికి పంపడం స్ఫురణకొచ్చింది. ఆపాదమస్తకం వీరావేశంతో ఊగిపోయింది. నన్ను, నా తమ్ముడిని బయటకు గెంటించిన నువ్వే మా కాళ్ల మీద పడి కనికరం చూపమనే స్థితి ఏదో ఒకనాడు రాకపోదు అనుకుంది పళ్ళు పటపట కొరుకుతూ. తన అవ్యక్తతకి తనే సంభాళించుకుంటూ మిషన్ కుడుతున్న తల్లి దగ్గరికి వచ్చింది. చదివావా పాటలి? నిబ్బరంగా అడిగింది సంగీత. చదివానమ్మా. ఎప్పటికైనా ఆయన గారు నాకు కనిపించాలి, అప్పుడు చెప్తాను అంది మండిపోతూ. ఆవేశం వల్ల ఏం జరగదమ్మా, కక్షలు కార్పణ్యాలు తప్ప అంది సంగీత మెల్లగా నచ్చచెప్తూ. సరేలే, చెప్పావుగా ఒకసారి చెప్తే చాలదేమిటి? అస్తమానం అరిగిపోయిన గ్రామ్ఫోన్ ప్లేట్లా అదే అంటావు విసుగ్గా అడిగింది పాటలి. మీకెన్నిసార్లు చెప్పినా ఒకే ధోరణిలో ప్రవర్తిస్తుంటే ఏం చెయ్యను అంది నిస్సహాయంగా చూస్తూ సంగీత. ఏం చెయ్యొద్దులే, మేం చేసేది చూస్తూ కూర్చో. చేసినన్నాళ్ళు, చేయగలిగినన్నాళ్ళు చేసావు, ఇంకా ఎన్నాళ్ళు చేస్తావు? ఏం చేస్తావు? మేము పెద్దవాళ్ళం అయ్యాం కదా, ఇక పైన మాకేమన్నా చేయగలిగే ఛాన్స్ ఇవ్వు అంది పాటలి నిర్మోహమాటంగా. కూతురి మాటలకి ఎటూ జవాబివ్వలేక పిచ్చిదానిలా చూసింది సంగీత. అవేం పట్టనట్లు మళ్ళీ జాకెట్లకి హుక్స్ వేయడంలో నిమగ్నమైంది పాటలి. ఆఖరి జాకెట్ పూర్తి చేసి రేపు ఉదయం లేచి వేద్దుగానిలే పాటలి, పోయి పడుకో, చాలా పొద్దుపోయింది అంటూ మిషన్ మీద నుంచి లేచింది సంగీత.
అలాగేలేమ్మా, నువ్వు పోయి పడుకో, నేను ఇవన్నీ మడతలు పెట్టొస్తానంటూ తల్లిని పంపించేసింది పాటలి. దిళ్ళు సరిచేసుకొని అలా మంచం మీదకి ఒరిగిందో లేదో నిద్ర పట్టింది సంగీతకి. శరీర శ్రమ ఎంతటి మానసిక విచారాలనైనా కొద్దిసేపు మర్చిపోయే సుషుప్తిలోకి సాగనంపుతుంది కదా అనుకుంది పాటలి తల్లిని చూస్తూ. తండ్రి దుర్మార్గత్వం తలుచుకుంటూ ఉంటేనే తనకింత పొగలు సెగలు పుడుతున్నాయి కదా, తల్లి ఎలా భరించింది, భర్త ఇచ్చిన గరళాన్ని ఎలా గుండెలో దాచుకుంది అనుకుంటూ నిద్రపోయిన తల్లినే చూస్తూ ఉండిపోయింది చాలాసేపటి వరకు. ఆ తర్వాత అన్నీ సర్ది, మళ్ళీ ఈ కరెంటు ఖర్చు ఎందుకులే, రేపు ఉదయం వేసుకోవచ్చు, హుక్సేగా ఎంతసేపు వెయ్యాలి అనుకుంటూ చాప మీద పరుపు వేసుకుని లైట్ ఆర్పి పడుకుంది పాటలి. పడుకున్నా నిద్ర రావడం లేదు. తమ్ముడు అన్నట్లు ఇలాంటి సంఘద్రోహుల్ని ఏం చెయ్యాలి? తన తండ్రి, గోవర్ధన్ రావు, మనోరమ, దమయంతి అంతా కళ్ళ ముందు తిరుగుతున్నట్లుంటుంది. తన తండ్రి ఏం చేస్తున్నాడో, ఉన్నాడో ఊడాడో తనకెలా తెలుస్తుంది? అయితే ఇన్నేళ్లు గడిచిన తర్వాత ఆ జనకుడు ఉంటే ఎవడికి కావాలి, లేకపోతే ఎవడికి కావాలి? తమని ఏం ఉద్ధరించాడు గనక ఊరికే నాన్న నాన్న అని అనుకోవడానికి? తండ్రి అన్న పదానికి పూర్తిగా అనర్హుడు తన పితృదేవుడు. అయినా తను ఎక్కడన్నా ఉన్నాడేమో కనుక్కొని వెళ్ళి కలుసుకొని, డియర్ ఫాదర్, ఐఎమ్ యువర్ డాటర్ అంటే ఏమవుతాడు, అతగాడి ముఖం ఎలా ఉంటుంది అని అనుకుంటూ తన ఊహకి తనే నవ్వుకుంటూ నిద్రలోకి జారిపోయింది. తెల్లవారి లేచి సంగీత కాఫీలు కలుపుతుంటే అప్పుడు లేచింది పాటలి. ఎర్రగా ఉన్న కూతురి కళ్ళు చూసి, నా కథ చదివిన తర్వాత నీకు నిద్ర పట్టలేదా, లేక ఏడుస్తూ కూర్చున్నావా అని అడగబోయి, ధైర్యం చాలక రాత్రి చాలాసేపు జాకెట్లకి హుక్స్ పెడుతూ కూర్చున్నావా అని అడిగింది. అయితే సూక్ష్మగ్రాహి అయిన పాటలి అది స్పష్టంగా గ్రహించి, నీ కడుపున పుట్టిన బిడ్డని అడగటానికే నీకు ధైర్యం చాలక మాట మార్చి అడుగుతున్నావు. ఇంత ధైర్యస్తురాలివి పుట్టెడు దుఃఖంతో మమ్మల్ని ఒంటరిగా ఎలా పెంచావమ్మా అని నిక్కచ్చిగా అడిగింది పాటలి. కూతురు వేసిన ప్రశ్నకి క్షణం నిరుత్తరాలై, ఏదోలే పాటలి, నా బ్రతుకు అలాగే గడిచిపోని, నా అంత దానివయ్యావు, నాలాగే డిగ్రీ తీసుకున్నావు, నిన్ను నేనేమంటే నువ్వేం అపార్థం చేసుకుంటావో, ఏం బాధపడతావో అని నా భయం. కన్నబిడ్డలనైనా పరుషంగా మాట్లాడి ఎందుకు నొప్పించాలి అనే భావం తప్ప వేరే మరేమీ లేదు. పుట్టుకతో వచ్చినవి పుడకలతో కానీ పోనివి. చిన్ననాటి నుంచి అమ్మా నాన్నలు రంగరించి పోసిన ధర్మాలు, అలవాట్లు, పద్ధతులు నరనరంలో జీర్ణించుకుపోతే ఒక్కసారి మారమంటే మారగలవా? మారి నేనేం సాధించగలను ఈ వృద్ధాప్యంలో అంటూ ఆగింది సంగీత. తల్లికేసోసారి జాలిగా చూసి కాఫీ గ్లాస్ అందుకుంది పాటలి. సంగీత స్నానానికి వెళ్ళింది. ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళిన సమీర్ తిరిగొచ్చాడు. కథ కొనసాగుతుంది.